టీవీఎస్, బజాజ్, ఏతర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద ఇప్పుడు డిస్కౌంట్స్ అయితే లభిస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో మనకి రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద మనకి రూ. 8,000 నుంచి సుమారుగా రూ. 20,000 వరకు మీకు భారీ డిస్కౌంట్ అయితే లభిస్తుందన్నమాట. మీకు చెప్పిన 3 బ్రాండ్స్ అనే కాదు, ఇంకొన్ని మోడల్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మీకు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మరి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మోడల్స్ ఎంత డిస్కౌంట్ లభిస్తున్నాయి? ఈ సేల్‌లో మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ తీసుకోవచ్చు? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో మీకు లభిస్తున్న ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. దాని తర్వాత మీకు సేమ్ ప్రాసెస్ అన్ని మోడల్స్ కూడా అలాగే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఉదాహరణకి మీరు టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఆఫర్ చూడాలనుకోండి. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెర్చ్ చేస్తే మీకు దానికి సంబంధించిన మోడల్ ఓపెన్ అవుతుంది. అక్కడ గమనిస్తే గనక ఇప్పుడు డిస్కౌంట్స్ చూస్తే కింద క్రెడిట్ కార్డ్ మీద సుమారుగా ఈ మోడల్ మీద రూ. 8,750 వరకు ఆఫ్ అని చూపిస్తుందనమాట. సో ఇక్కడ మీకు చెప్పబోయే ఆఫర్స్ అన్నీ కూడా ఫ్లిప్‌కార్ట్ యూజర్స్‌కి అయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మీద అయితే మాత్రం ఎక్కువ డిస్కౌంట్ అయితే లభిస్తుందనమాట. ఇతర బ్యాంక్స్ మీద కూడా మనకి డిస్కౌంట్ లభిస్తుంది, కానీ మీకు ఇప్పుడు ఈ సేల్ ప్రకారంగా ఫ్లిప్‌కార్ట్‌లో మీకు చెప్పబోయే మోడల్స్ అన్నీ కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ మీద అప్లై చేస్తేనే మీకు ఎంత డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో సేమ్ ఇదే ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే మోడల్స్ అన్ని కూడా మీరు సెర్చ్ చేసుకుంటే ఆ మోడల్ సంబంధించిన ఆఫర్స్ అనేవి మీకు అయితే కనిపిస్తాయి అనమాట. అలానే అమెజాన్లో చూసుకున్నట్లయితే అమెజాన్లో కూడా మీరు ఇలాగ ఇప్పుడు ఉదాహరణ నేను చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3503 అని సెర్చ్ చేశాను అనమాట. ఇక్కడ ఆ మోడల్ లేదు కాబట్టి 3501 అనేది మోడల్స్ ఏదైతే డిస్కౌంట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. గమనిస్తే ఇక్కడ డిస్కౌంట్‌తో రూ. 127,000 మీకు లభిస్తుందని చెప్పి పక్కనే మీకు విత్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ అని కూడా చూపించేస్తుంది. సో ఇన్ కేస్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఈ పలానా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో ఎక్కువ డిస్కౌంట్ అయితే కనిపిస్తుంది. సో ఇలా మీరు చెక్ చేసుకుని మీరు ఓకే, ఈ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అప్లై చేస్తే కనుక మీకు ఆ స్కూటర్ యొక్క ప్రైస్ మీద ఆ అమౌంట్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఎక్స్ షోరూమ్ కాస్ట్ మీద. సో ఇప్పుడు మీకు చెప్పబోయే వీడియోలో ప్రైజెస్ అన్ని కూడా నేను ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఆధారంగానే చెప్తున్నాను. ఎందుకంటే ప్రైజెస్ అనేవి ఆన్ రోడ్ ప్రైస్‌లో వేరియేషన్ అనేది ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది లొకేషన్ ప్రకారం. మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే గనక, అంటే ఉదాహరణకి రూ. 1,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకోండి. దాని మీద ఇంకో రూ. 13,000 అంటే రూ. 1,13,000 మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది లభిస్తుంది. అలా మీరు క్యాలిక్యులేషన్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే మీకు ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ డిస్కౌంట్స్ ఎంత ఉంది, ఏ మోడల్స్‌ని ఏ పారామీటర్స్ ద్వారా మీరు తీసుకోవచ్చు అనే సమాచారం అయితే చెప్తాను. సో ఫస్ట్ మన టీవీఎస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి అయితే చూద్దామండి. ఎందుకంటే ప్రెజెంట్ మన మార్కెట్‌లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చి టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే నిలిచారు కాబట్టి టీవీఎస్ కంపెనీ సంబంధించిన ఏమేం మోడల్స్ అందుబాటులో ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం అనమాట. టీవీఎస్ సంబంధించి ఐక్యూబ్ 2.2 కిలోవాట్ వేరియంట్ ఈ స్కూటర్ మోడల్ మీద డిస్కౌంట్ ఉంది. అలానే ఐక్యూబ్ 3.5 కిలోవాట్ వేరియంట్, అలానే ఐక్యూబ్ ఎస్ 3.5 కిలోవాట్ వేరియంట్, ఈ మూడింటి మీద డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. సో టీవీఎస్లో మనకి ఐక్యూబ్లో 2.2 కిలోవాట్ వేరియంట్ మీద డిస్కౌంట్ అయితే ఉంది. యాక్చువల్ ప్రైస్ వచ్చి మనకి సుమారుగా రూ. 1,07,000 అయితే ఉందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ వచ్చి ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మీకు రూ. 96,000 లభిస్తుంది అనమాట. సో మీకు సుమారుగా ఒక రూ. 10,000 వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. సో ఈ మోడల్ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్ గా మీకు టీవీఎస్ సంబంధించిన డిస్కౌంట్స్ అన్ని కూడా ఫ్లిప్‌కార్ట్ లో మాత్రమే లభిస్తున్నాయి. అందుకు నేను ఫ్లిప్‌కార్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను. నెక్స్ట్ ఐక్యూబ్ లో మరొక వేరియంట్ సేమ్ ఐక్యూబ్ మోడల్ లోనే 3.5 కిలోవాట్ వేరియంట్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఉంది. సో 3.5 కిలోవాట్ వేరియంట్ వచ్చి మనకి యాక్చువల్ కాస్ట్ రూ. 1,29,500 అయితే ఉందన్నమాట. సో ఈ కాస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దీని మీద డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లో రూ. 1,24,000 మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఐక్యూబ్ లోనే మనకి ఐక్యూబ్ ఎస్ 3.5 కిలోవాట్ వేరియంట్, దీని కాస్ట్ వచ్చి యాక్చువల్ కాస్ట్ రూ. 1,35,000 ఉంది. ఈ స్కూటర్ ఇప్పుడు డిస్కౌంట్ తో రూ. 1,30,000 లభిస్తుంది అనమాట. సో ఐక్యూబ్ పరంగా చూసుకుంటే ఫ్లిప్‌కార్ట్ లో మీకు 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద అయితే డిస్కౌంట్స్ అయితే లభిస్తున్నాయి అనమాట. సో ఇదే ఐక్యూబ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్. మీరు చూస్తే ఈ ఐక్యూబ్ ఎలాగైతే ఉందో ఇదే వేరియంట్ లో కొంచెం డిజైన్ పరంగా చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. ఉదాహరణకి 3.5 కిలోవాట్ లో మనకి అవుటర్ పార్ట్ డిజైన్ లో కలర్స్ అనేది వేరే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది ఐక్యూబ్ టీవీఎస్ ఐక్యూబ్ 3.5 కిలోవాట్ అదే ఐక్యూబ్ ఎస్ లో చూసుకుంటే ఇంకొక కలర్ వేరియంట్ అయితే ఇచ్చారన్నమాట. సో అవుటర్ పార్ట్ డిజైన్ వరకు కొన్ని చేంజెస్ తో మన ఐక్యూబ్ 3.5 కి ఐక్యూబ్ ఎస్ 3.5 కి అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. మరి ఈ మోడల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాము. సో ఫస్ట్ విషయం ఏంటంటే 2.2 కిలోవాట్ వేరియంట్ కానివ్వండి, 3.5 కిలోవాట్ ఐక్యూబ్ ఎస్ 3.5 కిలోవాట్ వేరియంట్, ఈ అన్ని వేరియంట్స్ లో కూడా కామన్ గా ఉన్న విషయం ఏంటంటే ఇందులో ఉన్న
మోటార్ కెపాసిటీ అనేది సేమ్ అనమాట. ఈ అన్ని వేరియంట్స్ లో కూడా మనకి 4.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ పీక్ పవర్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు BLDC హబ్ మోటార్. బట్ స్పీడ్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. 2.2 కిలోవాట్ అవర్ వేరియంట్ లో మనకి 75 కిలోమీటర్ టాప్ స్పీడ్ లభిస్తే 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ లో వచ్చి 78 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. ఇక 2.2 కిలోవాట్ అవర్ వేరియంట్ లో 94 కిలోమీటర్ రేంజ్ అయితే లభిస్తుంది. అదే 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ లో 145 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. ఒకసారి మన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క రియల్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే 2.2 కిలోవాట్ అవర్ వేరియంట్ కంపెనీ వాళ్ళు చెప్పిన సుమారుగా 70 నుంచి 75 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట ఈ స్కూటర్ లో. అదే టీవీఎస్ iQube S 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ స్కూటర్ యొక్క మోటార్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే సుమారుగా 120 నుంచి 125 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మన దీని గురించి ప్రీవియస్ గా కూడా వీడియో అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో దీని రియల్ రేంజెస్ ఈ రేంజ్ లో అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. iQube 2.2 కిలోవాట్ అవర్ వేరియంట్ లో మీరు ఇంటి వద్దనే 2 గంటల 45 నిమిషాలు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అదే 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ అయితే 4 గంటల 40 నిమిషాలు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ S అయితే కనుక 3 గంటల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మేజర్ గా స్పీడ్ కానివ్వండి, లేకపోతే ఈ స్కూటర్ లో ఉన్న రేంజ్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు ఈ స్కూటర్స్ లో మరి ఎటువంటి యూజర్స్ ఏ వేరియంట్ తీసుకోవచ్చు అంటే కనుక iQube పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ అంటే ఫస్ట్ బ్రాండ్ ఓరియంటెడ్ గా మార్కెట్ లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకుంటే ఫస్ట్ టీవీఎస్ కంపెనీ వాళ్ళ మోడల్స్ గుర్తుకొస్తాయి కాబట్టి సో బ్రాండ్ ఓరియంటెడ్ గా మీరు టీవీఎస్ iQube, నేను iQube ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ నే తీసుకుంటాను, టీవీఎస్ లో తీసుకుందాం అనుకుంటే ఫస్ట్ బ్రాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మీరు iQube సంబంధించిన వేరియంట్ ని కన్సిడర్ చేసుకున్నారు అనుకోండి. అందులో మీరు నేను ఒక రోజుకి ఒక 70 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేస్తామంటే కనుక 2.2 కిలోమీటర్ వేరియంట్ అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు ఇది ఒకసారి ఛార్జ్ పెడితే రియల్ రేంజ్ సుమారుగా 70 కిలోమీటర్లు అయితే వస్తుంది. మీరు మళ్ళీ ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకుంటే సుమారుగా ఒక 2 hours 45 minutes లో 80% ఛార్జ్ పెట్టుకుని మరొకసారి మీరైతే ట్రావెల్ చేయొచ్చు. బట్ ఇదేంటంటే మీకు చెప్పిన రేంజ్ సింగిల్ పర్సన్ రైడ్ అనమాట. బట్ డబల్స్ వెళ్తే మీకు అంత రేంజ్ అనేది రాదు, ఇంకా తగ్గుతుంది అనమాట. సో బ్రాండ్ కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ డిజైన్ ఈ పర్టికులర్ డిస్టెన్స్ కి అయితే మీకు 2.2 కిలోమీటర్ వేరియంట్ అనమాట. లేదు నాకు ఎక్కువ రేంజ్ కావాలి, ఫ్యామిలీ ఓరియంటెడ్ గా మేము మల్టిపుల్ మెంబర్స్ అంటే ఇద్దరు మేము ట్రావెల్ చేస్తాము అనుకుంటే మాత్రం ఎక్కువ రేంజ్ వచ్చేసరికి 2 వేరియంట్స్ టీవీఎస్ iQube 3.5 కిలోమీటర్ అలానే S 3.5 కిలోమీటర్ వేరియంట్. ఈ రెండిట్లో కూడా మీరు ఇంటి వద్ద ఇంకా ఫాస్ట్ గా ఛార్జ్ అవ్వాలంటే కనుక మీకు S 3.5 కిలోమీటర్ వేరియంట్ వచ్చి 3 గంటల్లోనే 80% ఛార్జ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఎక్కువ వన్స్ ట్రావెల్ చేసి మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి షార్ట్ టైంలో అనుకుంటే కనుక iQube S 3.5 కిలోమీటర్ వేరియంట్కి అయితే మీరు సజెస్ట్ చేసి చేసుకోవచ్చు. సో బట్ రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ కొంచెం అయితే ఉంటుంది. లేదు నాకు పర్లేదు ఆ ప్రైస్ కూడా నాకు ఇంపార్టెంట్ అంటే కనుక ఇంకా తక్కువ ప్రైస్ లో మీకు iQube 3.5 కిలోమీటర్ వేరియంట్ సేమ్ అదే మోడల్, కొంచెం ఛార్జింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. 4 గంటల 40 నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది అనమాట. ఇంకా మిగిలిన డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ గానే అయితే ఉంటాయి అనమాట. పర్ఫార్మెన్స్ పరంగా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. 75 కిలోమీటర్ నుంచి 78 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అనేది ఈ స్కూటర్ మోడల్స్ అయితే లభిస్తుంది అనమాట. ఎటు వచ్చి iQube S 3.5 కిలోమీటర్ వేరియంట్ లో కొంచెం స్మార్ట్ ఫీచర్స్ అనేవి అడిషనల్ గా అయితే ఉంటాయి. సో అటు ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకొంచెం ఎక్కువ స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే iQube S 3.5 కిలోవాట్ అవర్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మేము కేవలం ఈ స్కూటర్ యొక్క మెయిన్ పాయింట్ వచ్చి టీవీఎస్ బ్రాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుని ఆ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అవి మిగిలిన పాయింట్స్ కన్సిడర్ చేసుకుని అయితే ప్రొసీడ్ అవ్వండి. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో కూడా డిస్కౌంట్స్ అయితే లభిస్తున్నాయి అనమాట. బజాజ్ సంబంధించిన వేరియంట్స్ లో 3001 అలానే 3501 ఈ రెండు మోడల్స్ కూడా మనకి అమెజాన్ ప్లాట్ఫామ్ లో అయితే డిస్కౌంట్స్ అయితే అందిస్తున్నారు అనమాట. అలానే 3502 మరియు 3503 ఈ రెండింటికి మనకి ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ లో అయితే మనకి డిస్కౌంట్ అయితే లభిస్తుంది. 3001 3501 కి వచ్చి అమెజాన్ ప్లాట్ఫామ్ లో అయితే డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. సో 3001 చూసుకున్నట్లయితే 99,500 రూపాయల స్కూటర్ మోడల్ కాస్తే ఇప్పుడు 93,750 రూపాయలకి అయితే లభిస్తుంది. 3501 అయితే కనుక 134,500 రూపాయలు కాస్త 127,750 రూపాయలకి లభిస్తుంది అనమాట. అలానే 3502 వచ్చి 122,500 రూపాయల స్కూటర్ కాస్త ఇప్పుడు 111,738 రూపాయలకి అయితే లభిస్తుంది. చివరిగా 3503 వచ్చి 109,500 రూపాయల వేరియంట్ కాస్త 99,738 రూపాయలకి అయితే లభిస్తుంది అనమాట. సో మీకు ఆర్డర్ వైజ్ కూడా చూడొచ్చు. ఇది బేస్ వేరియంట్ 3001, 35 లో బేస్ వేరియంట్, తర్వాత మీడియం వచ్చి 3502, చివరిగా 3501 వేరియంట్ అనమాట. ఇలాగా ఈ స్కూటర్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ స్కూటర్లో మనకి మినిమం చూసుకున్నట్లయితే ఒక 6,000 నుంచి మాక్సిమం వచ్చి ఒక 11,000 రూపాయల వరకు డిస్కౌంట్స్ అనేవి బజాజ్ చేతక్ మోడల్స్ మీద అయితే లభిస్తున్నాయి అనమాట. ఫస్ట్ మనం బజాజ్ చేతక్ లో బేస్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ స్కూటర్ మీద 6,000 రూపాయలు డిస్కౌంట్ ఉన్న వేరియంట్ 99,500 రూపాయల స్కూటర్ ఏదైతే ఉందో ఇందులో మనకి 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 127 కిలోమీటర్ల రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్లో లభిస్తాయి. సో ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా సుమారుగా
100 కిలోమీటర్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఈ స్కూటర్ మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి 3 గంటల 50 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. ఇది 3001 సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ వచ్చి చేతక్ సంబంధించిన 3501, 3502, 3503 అనమాట. ఈ మూడిట్లో కూడా సేమ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లభిస్తాయి అనమాట. వీటన్నిటిలో కూడా కామన్ గా 150 కిలోమీటర్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది లభిస్తుంది అనమాట. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా రేంజ్ వచ్చి 120 to 125 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అనేది ఈ స్కూటర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ స్కూటర్స్ లో మీకు టాప్ అండ్ వేరియంట్ 3501 వచ్చి 3 గంటల్లో ఛార్జ్ అవుతుంది. మిగిలిన వేరియంట్స్ 3502, 3503 వచ్చి 3 గంటల 25 నిమిషాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరైతే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ స్కూటర్స్ లో మనకి 3503 వచ్చేసరికి 63 కిలోమీటర్ టాప్ స్పీడ్ లభిస్తుంది. మిగిలిన 3502 కానివ్వండి, 3503 వచ్చి 73 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. దీని ఆధారంగా డిస్కౌంట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 3503 కి సుమారుగా 10,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 3502 కి 11,000 రూపాయలు డిస్కౌంట్. 3501 కి మాత్రం అది అంత ఎక్కువ డిస్కౌంట్ లేదు. 3001 కూడా ఒక 6,000 రూపీస్, అంటే 3001 కి 3501 కి మాత్రం 6,000 రూపీస్ డిస్కౌంట్. ఎక్కువ ఇస్తుంది మాత్రం 3503కి ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది. సో ఎవరైతే గనక నాకు ఒక 150 ఎక్కువ రేంజ్ కావాలంటే సుమారుగా ఒక 120 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేయాలి అనే బజాజ్ సంబంధించిన చేతక్ వేరియంట్స్ లో నేను ఎలక్ట్రిక్ తీసుకోవాలనుకుంటున్నాను, మెటల్ బాడీతో నాకు ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, అటు ఫ్యామిలీ ఓరియంటెడ్ డిజైన్ కూడా కావాలనుకుంటే నాకు బడ్జెట్ లో ఇప్పుడు మనకి ఈ స్కూటర్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే మనకి 3503 వంటి వేరియంటే చూసుకుంటే కనుక సుమారుగా ₹1,00,000 లోపే ఎక్స్షోరూమ్ కాస్ట్ లభించేస్తుంది. ₹1,00,000 ప్రైస్ టార్గెట్ లో మీరు చెక్ చేసుకుంటే కనుక కొంచెం ఎక్కువ రేంజ్ రావాలి, ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ కావాలంటే మాత్రం 3503 అనేది బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే 3501 ఈ 3 వేరియంట్స్ లో కూడా సేమ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఎటు వచ్చి మనకి ఈ 3501 లో టచ్ స్క్రీన్ డిస్ప్లే కానివ్వండి, కొంచెం కలర్ డిస్ప్లే కానివ్వండి, ఈ అడిషనల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఛార్జింగ్ కూడా 3 అవర్స్ ఛార్జ్ అయిపోతుంది. కాకపోతే మీరు తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటే 3503 బెటర్ ఆప్షన్ అనమాట. లేదు నాకు ప్రైస్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, కొంచెం ఇప్పుడు డిస్కౌంట్లో తీసుకోవాలనుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ నాకు కావాలనుకుంటే కనుక 3501 అనేది మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అలానే 3001 ఎవరికి సూట్ అవుతుందంటే కనుక ఎవరైతే నేను రోజుకు ఒక 100 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేస్తాను, నాకు అగైన్ బజాజ్ బ్రాండ్లో నేను ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి, నాకు బేస్ ఫీచర్స్ ఉన్న సరిపోతుంది, నాకు ఎక్కువ కనెక్టివిటీ ఫీచర్స్ ఏం అవసరం లేదు, రెగ్యులర్గా యూజ్ చేసుకునే విధంగా స్కూటర్ ఉంటే సరిపోతుంది అనుకుంటే కనుక 3001 అనేది మంచి ఆప్షన్ అవుతుంది. బట్ కంపేర్ విత్ 3001, 3501, 3503 చూసుకుంటే మాత్రం కొంచెం రేంజ్ పరంగా మీరు ఒక 10,000 నేను ఇంకా అడిషనల్గా తీసుకుంటారంటే మాత్రం 3503 ఇంకా బెటర్ ఆప్షన్ కింద కనిపిస్తుంది అనమాట. సో ప్రైస్ డిఫరెన్స్ మీకు పెద్దగా కనిపించట్లేదు కాబట్టి, సో మీకు గమనిస్తే కనుక 3001 వచ్చి ₹93,750 ఉంటే 3503 వచ్చి ₹99,000, అంటే ₹6,000 డిఫరెన్స్ లోనే మీకు సుమారుగా 20 నుంచి 25 కిలోమీటర్ల అడిషనల్ రేంజ్ లభిస్తుంది. కాబట్టి కొంచెం నాకు ఒక 6,000 రూపీస్ ప్రైస్ అనుకుంటే నాకు ఆ ప్రైస్ పర్లేదు పెట్టుకుంటే కనుక 3503 ఇంకా బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే ఈ ప్రైజెస్ అన్ని కూడా ఎక్స్షోరూమ్ కాస్ట్ అండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఆన్ రోడ్ ప్రైజెస్ అనేది మీకు ఆ లొకేషన్ బట్టి డిఫరెన్స్ అవుతుంది కాబట్టి ఎక్స్షోరూమ్ ప్రైస్తోనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. ఇందులో కూడా మనకి 2 వేరియంట్స్ మీద భారీ డిస్కౌంట్స్ అయితే లభిస్తుంది అనమాట. ఫస్ట్ మన ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ లో నియో మరియు ఆంపియర్స్ మ్యాగ్నస్ గ్రాండ్ ఈ 2 వేరియంట్స్ మీద డిస్కౌంట్ లభిస్తుంది. ఫస్ట్ ఆంపియర్ మ్యాగ్నస్ నియో చూసుకున్నట్లయితే దీని యాక్చువల్ కాస్ట్ వచ్చి ₹87,000 ఉంది. ₹87,000 ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త ₹71,000 లభిస్తుంది అనమాట. అంటే సుమారుగా మీరు ₹16,000 అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ లోనే లభిస్తుంది. అదే ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ చూసుకున్నట్లయితే ఈ కాస్ట్ వచ్చి ₹90,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చి, ఫ్లిప్కార్ట్ లో ఈ స్కూటర్ ₹75,000 లభిస్తుంది, అంటే ₹15,000 తగ్గింది అనమాట. అదే మీరు అమెజాన్ లో తీసుకుంటే ₹71,200 అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఇది మ్యాగ్నస్ సంబంధించి 2 వేరియంట్ డీటెయిల్స్. అలానే ఆంపియర్ నెక్సస్ చూసుకున్నట్లయితే నెక్సస్ బేస్ వేరియంట్ EX అంటే టచ్ స్క్రీన్ వేరియంట్ కాంది ₹1,20,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంటే ₹5,000 డిస్కౌంట్ తో ₹115,000 లభిస్తుంది అనమాట. అదే టచ్ స్క్రీన్ వేరియంట్ ఆంపియర్ నెక్సస్ ST అయితే ₹130,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంది. ఇది ₹5,000 డిస్కౌంట్ తో ₹125,000 లభిస్తుంది. ఆంపియర్ నెక్సస్ 2 కూడా మనకి ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ లో మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఆంపియర్ మ్యాగ్నస్ నియో అనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. అలానే ఇది ఆంపియర్ మ్యాగ్నస్ సంబంధించిన గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 2 చూస్తే మీకు స్కూటర్ పరంగా డిజైన్ అయితే సిమిలర్ గా ఉంటుంది, బట్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మాత్రం ఈ స్కూటర్ లో కలర్స్ లో కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. అలానే గ్రాండ్ వేరియంట్ లో కొంచెం అప్గ్రేడెడ్
సీట్ లాంటిది కూడా కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో కూడా కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తాయి అనమాట. అయితే 2 ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా 2.3 కిలోవాట్ల LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగించారు. 80 నుండి 95 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అనేది అయితే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారట. అలానే ఈ స్కూటర్ లో 65 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే అందిస్తున్నారు అనమాట. సో ఈ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 5 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది. ఈ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో మీకు 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది స్కూటర్ తో పాటు అయితే అందిస్తున్నారు. ఇది ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ లో ఉన్న రెండు వేరియంట్స్ ఒక డీటెయిల్స్ అనమాట. సో ఎవరైతే మరి ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ లో ఉన్న నియో కానివ్వండి గ్రాండ్ వేరియంట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం మంచి టైం అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆంపియర్ మ్యాగ్నస్ సిరీస్ ఏదైతే ఉందో మార్కెట్ లో సక్సెస్ఫుల్ సిరీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సుమారుగా ఈ మ్యాగ్నస్ అనే ఒక వేరియంట్ మల్టిపుల్ సిరీస్ ఆఫ్ వేరియంట్స్ వచ్చిన మ్యాగ్నస్ స్టార్టింగ్ వచ్చి అలానే మ్యాగ్నస్ సంబంధించిన EX అని, తర్వాత నియో అని, తర్వాత గ్రాండ్ అని చెప్పి రీసెంట్ గా గ్రాండ్ మ్యాక్స్ అని చెప్పి కొత్త వేరియంట్ వచ్చింది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ పరంగా సక్సెస్ఫుల్ మోడల్ అనమాట. ఆంపియర్ బ్రాండ్ ఒకటి, అలానే ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ పరంగా బడ్జెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్, పైగా ఇప్పుడు మీకు సుమారుగా 72,000 రూపాయల లోపులోనే స్కూటర్ అయితే లభిస్తుంది. కాబట్టి నేను లోకల్గా ఎవరైతే ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండాలి, నాకు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటే సరిపోతుంది, ఒక 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ వారంటీ కావాలనుకునే వాళ్ళైతే మ్యాగ్నస్ నియో కానివ్వండి గ్రాండ్ కానివ్వండి అయితే కన్సిడర్ చేయొచ్చు. అలానే ఆంపియర్ నెక్సస్ స్కూటర్ మీద కూడా మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. అంటే నెక్సస్ లోని EX కి ST కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది అయితే ఉండదు అనమాట. EX వేరియంట్ లో, ST లో అయితే టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మిగిలినన్ని కూడా సేమ్ అనమాట. ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 3 కిలోవాట్ల LFP బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. అలానే 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీకు టాప్ స్పీడ్ లభిస్తుంది. అంటే ఇంటి వద్దనే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ 3.5 గంటలు అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ అయితే చూసుకోవచ్చు అంటే కనుక నాకు కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, అలానే ఇంటి వద్దనే నాకు ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోవాలి, కొంచెం లార్జ్ సీట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలంటే కనుక మీకు ఆంపియర్ సంబంధించిన నెక్సస్ ST అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఈ స్కూటర్ లో మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 100 కిలోమీటర్స్ అబౌవ్ రేంజ్ అయితే వచ్చింది. 112 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అయితే రావడం జరిగింది అనమాట. ఇంటి దగ్గర కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుని కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలంటే ఆంపియర్ నెక్సస్ అయితే చెక్ చేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ కొంచెం ఇంకా బడ్జెట్ లో కావాలంటే ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ గ్రాండ్ కానివ్వండి నియో కానీ కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో చెప్పాలంటే మంచి డీలు మ్యాగ్నస్ నియో కానివ్వండి లేకపోతే మనకి ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఎక్కువ డిస్కౌంట్ అనేది మీకు ఈ సేల్లో లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏతర్ సంబంధించిన 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద అయితే డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏతర్ రిస్తాలో టాప్ అండ్ వేరియంట్ ఏతర్ రిస్తా జీలో ఏదైతే 159 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ 1,75,000 రూపాయల కాస్ట్ అయితే ఉందన్నమాట. ఆ స్కూటర్ ఇప్పుడు 1,60,000 రూపాయలకి అయితే లభిస్తుంది. ఇది మీకు ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ లో అయితే లభిస్తుంది అనమాట. అలానే ఏతర్ 450X 2 వేరియంట్స్ ఉన్నాయి. 126 కిలోమీటర్ రేంజ్ వచ్చి 1,48,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్. దీని కాస్ట్ ఇప్పుడు వచ్చి 1,30,000 రూపాయలకి లభిస్తుంది. అంటే సుమారుగా 18,000 రూపాయల వరకు మీకు ప్రైస్ అనేది ఆదా అవుతుంది అనమాట. అదే మీకు ఏతర్ 450X లో 161 కిలోమీటర్ రేంజ్ అయితే కనుక 1,58,000 రూపాయలుగా ఉంది. దీని మీద 10,000 రూపాయల డిస్కౌంట్ తో ఇప్పుడు 1,48,000 రూపాయలకి అయితే లభిస్తుంది. ఇప్పుడు ఏతర్ సంబంధించిన వేరియంట్స్ డిస్కౌంట్స్ అన్ని కూడా ఓన్లీ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ లో మాత్రం మీకు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇందులో మనం ఫస్ట్ ఏతర్ రిస్తా గురించి మాట్లాడుకుంటే కనుక ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు ఇందాక చెప్పినట్టుగా 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూస్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. అలానే ఇందులో మీకు లార్జ్ సీట్ అనేది అయితే లభిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మనకి మార్కెట్ లో ఉన్న అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ లో లార్జ్ సీట్ అనేది దీని అయితే కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే అండర్ సీట్ బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ అనేది మీకు ఏతర్ రిస్తాలో లభిస్తుంది. అలానే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారుగా ఒక 5 to 5.5 hours లో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటి వద్దనే కాకుండా మీరు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చేస్తుంది అనమాట. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లస్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇందులో మీకు PMSM మోటార్ అనేది లభిస్తుంది అనమాట ఏతర్ సంబంధించిన స్కూటర్. పైగా ఏతర్ అనేది మీకు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న స్కూటర్ కావడం, కొంచెం ఎక్కువ రిలయబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద కూడా కంపెనీలో అయితే ఈ బ్రాండ్ అనేది పేరు తెచ్చుకోవడం అనేది మనలో చాలా మంది తెలిసే ఉంటుంది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్గా నాకు బడ్జెట్లో ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అలానే రెస్తా వంటి వేరియంట్లో టాప్ అండ్ వేరియంట్ నేను తీసుకుంటానని ఆల్రెడీ డిసైడ్ అయ్యడం వాళ్ళు ఇప్పుడు కొంచెం డిస్కౌంట్లో లభిస్తుంది కాబట్టి మీరు కావాలంటే కన్సిడర్ చేయొచ్చు. సో పర్ఫార్మెన్స్ కానివ్వండి, అటు రేంజ్ కానివ్వండి, అలానే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మీ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు, క్వాలిటీ కూడా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అలానే ఏతర్ సంబంధించిన 450 ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా డిస్కౌంట్స్ చెప్పాను కదా. 450X ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. 450X చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. మీకు ఇందులో హై పర్ఫార్మెన్స్ PMSM మోటార్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ స్కూటర్లో మీకు 90 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. ఈ స్కూటర్ కూడా మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 5.5 hours టైం అయితే పడుతుంది అనమాట. అండ్ ఈ స్కూటర్లో ఏంటంటే టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఈవెన్ ఏతర్ రిస్తాలో కూడా టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కాకపోతే ఇందులో ఏంటంటే మీకు హై పర్ఫార్మెన్స్ అనేది
450Xలో లభిస్తుంది, కొంచెం స్పోర్టీ డిజైన్లో లభిస్తుంది అనమాట. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ కాకుండా నాకు కొంచెం యూత్ ఓరియంటెడ్గా అయితే మీకు 450X అనేది బాగా సూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే నాకు పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఈ స్కూటర్లో మీకు 2 మోడల్స్ లభిస్తుంది. ఒకటేమో 126 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, ఇంకోటి 160 కిలోమీటర్ రేంజ్. ఇందులో కూడా కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ అనేది లభిస్తుంది అనమాట. సో ఎథర్ వంటి బ్రాండ్లో ఎవరైతే నేను 450 పర్ఫార్మెన్స్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ డిస్కౌంట్స్లో మీకు కొంచెం 126 కిలోమీటర్స్ కానివ్వండి, 161 కిలోమీటర్ రేంజ్లో కొంచెం సుమారుగా మీకు ఎంత చెప్పినట్టుగా 10,000 రూపీస్ నుంచి 18,000 రూపీస్ వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి ఈ వేరియంట్స్ నేను తీసుకుంటానని డిసైడ్ అయిన వాళ్ళు మంచి టైం అని చెప్పుకోవచ్చు, ప్రైస్ డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓబెన్రార్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి ఓబెన్రార్ ఎలక్ట్రిక్ బైక్ మీద కూడా డిస్కౌంట్స్ అయితే లభిస్తున్నాయి. ఓబెన్రార్ లో టాప్ అండ్ వేరియంట్ వచ్చి సిగ్మా అంటారు అనమాట. సో సిగ్మాలో 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అవుతుందో 140,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంది. ఈ వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో అయితే 127,000 రూపాయలకి అయితే లభిస్తుంది అనమాట. అదే అమెజాన్ లో అయితే కనుక 126,000 రూపాయలకి అయితే లభిస్తుంది. అదే మీకు ఓబెన్రార్ సిగ్మా కాకుండా స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కాకుండా అయితే కనుక 4.4 కిలోవాట్ వేరియంట్ 130,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంది. ఇప్పుడు 117,000 రూపాయల కాస్ట్ కి అయితే ఓబెన్రార్ 4.4 కిలోవాట్ వేరియంట్ లభిస్తుంది. అదే 3.4 కిలోవాట్ వేరియంట్ అయితే కనుక 120,000 రూపాయల కాస్ట్ బైక్ కాస్త 107,000 రూపాయలకి అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది అనమాట. ఇదే ఓబెన్రార్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో మనకి ఇందులో 95 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. 4.4 కిలోవాట్ వేరియంట్ అయితే కనుక 175 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఓబెన్రార్ 4.4 కిలోవాట్ వేరియంట్ మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 150 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. అలానే ఈ బైక్ ముందు వైపు ట్రంక్ స్పేస్ లో మనకి ఫోన్స్ పెట్టేందుకు కొన్ని స్పేస్ కూడా అయితే లభిస్తుంది అనమాట. అలానే పర్ఫార్మెన్స్ అనేది ఎలక్ట్రిక్ బైక్ లో నాకు బాగా నచ్చింది అనమాట. దీనికి సంబంధించిన రివ్యూ వీడియో కూడా మేము చేయడం జరిగింది, రేంజ్ రివ్యూ వీడియో కూడా చేసాము. సో యూత్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఇది బాగా నచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ కాకపోయినా పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే ఇష్టపడతారో, రేంజ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఓబెన్రార్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ ఇప్పుడు ప్రైస్ అనేది మంచిగా తక్కువ ప్రైస్కి అయితే లభిస్తుంది. ఓబెన్రార్ ఈజీలో 3.4 కిలోవాట్ వేరియంట్ అవుతుందో 140 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనమాట. అది మేము ఆ బైక్ని అయితే రేంజ్ టెస్ట్ చేయలేదు, కానీ అదేదైతే ఉందో ఇంకొంచెం తక్కువ రేంజ్ అయితే వస్తుంది. మేము దీనికి 150 కిలోమీటర్స్ కాబట్టి దానికి ఇంకా కొంచెం తక్కువ రేంజ్ అయితే వస్తుంది. ఇంకా తక్కువ ప్రైస్లో కానుకుంటే ఓబెన్రార్ ఈజీ 3.4 కిలోవాట్ వేరియంట్ కూడా మీకు అందుబాటులో ఉంది. సిగ్మా విషయానికి వస్తే కనుక దాన్ని మేము రేంజ్ టెస్ట్ ఏమీ చేయలేదు, రివ్యూ అయితే చేయలేదు. బట్ ఏంటంటే అందులో కొంచెం సీట్ పరంగా కొంచెం మాడిఫికేషన్ అయితే చేశారన్నమాట. డిస్ప్లే పరంగా కూడా కొంచెం చేంజెస్ ఇది చేశారు. రివర్స్ మోడ్ కూడా మనకు ఓబెన్రార్ ఈజీ సిగ్మా వేరియంట్లో అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఇలా కొన్ని చేంజెస్ అనేవి ఓబెన్రార్ ఈజీలో అయితే తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ప్లస్ రేంజ్ కావాలనుకుంటే మాత్రం ఓబెన్రార్ ఎలక్ట్రిక్ బైక్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. డిస్కౌంట్ ఇస్తున్న మరొక వేరియంట్ చూస్తే మాత్రం రీసెంట్గా మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట, సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ వచ్చేసరికి 188,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఉంది ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ త్రూ ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకుంటే కనుక 20,000 రూపాయల డిస్కౌంట్తో 168,000 రూపాయలకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెక్స్ చూస్తే 4.1 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే లభిస్తుంది. 71 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. అలానే 95 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి సుమారుగా 5 hours టైం అయితే పడుతుంది అనమాట. అలానే రియల్ రేంజ్ ప్రెడిక్టర్ వంటి ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లభిస్తుంది. సో ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే త్రూ ఫ్లిప్కార్ట్ తీసుకుంటే ఇప్పుడు 7 years పాటు మీకు ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఉచితంగా అయితే ఇస్తున్నారు. ఇది సుజుకి యాక్సిస్ సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అనమాట. బట్ మరి సుజుకి యాక్సిస్ ఈ ప్రైస్లో 168,000 రూపాయలు కానీ తీసుకోవచ్చు అంటే మాత్రం స్టిల్ ఇది ఓవర్ ప్రైస్ లాగానే అయితే అనిపిస్తుంది అనమాట. ఈ వీళ్ళు ఇస్తున్న రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, పర్ఫార్మెన్స్ ఏదైతుందో మార్కెట్లో ఇంకా ఆల్టర్నేటివ్స్ అనేవి మీకు లభిస్తున్నాయి. కాబట్టి వీళ్ళ 188,000 రూపాయలు ఇంకా 168,000 రూపాయలు తగ్గించినప్పటికి కూడా డిస్కౌంట్ ప్రైస్కి ఇంకా స్టిల్ కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే అనిపిస్తుంది అనమాట. బట్ స్టిల్ సుజుకి ఏదైతుందో బ్రాండ్ అని అయితే మాత్రం చెప్పుకోవచ్చు. ఇది మార్కెట్లో ప్రజెంట్ రిపబ్లిక్ డే సేల్స్ ప్రకారంగా ఏ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి, ఎటువంటి ఏ మోడల్స్ మీరు తీసుకోవచ్చు అనే పూర్తి సమాచారం అనమాట. మరొకసారి మీకు చెప్తున్నా, ఇదేనా ఎక్స్షోరూమ్ కాస్ట్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఆ పర్టికులర్ లొకేషన్ బట్టి అయితే చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి అయితే మీరు కన్సిడర్ చేసుకోండి. ఓవరాల్ గా డీటెయిల్స్ అయితే ఇది అనమాట. బట్ మరొకసారి ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ అయితే చూడండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయినా కొనుగోలు చేయండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు ఇస్తే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు తెలుగు ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.